ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉన్నది అన్నమాట. బైబిల్ చెప్పేటువంటి విషయాన్ని మనం వినాలి, నమ్మాలి అన్నమాట. మనం వినిన సంగతులను విడిచిపెట్టకుండా ఉండాలి అట. ఏం విన్నాము మనము అంటే, మనిషి యొక్క ప్రాణము, ఆత్మ, దేహములో పాపమరణముల నియమం ఉన్నది అట. ఈ పాపమరణముల నియమము కారణముగా మనిషి పాపి అవుతూ ఉన్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. మరణము అనగా రెండవ మరణం అన్నమాట. నరకంలో వెళ్ళిపోతారు అన్నమాట. మనిషి జన్మతో పాపి, కర్మతో పాపి అన్నమాట. ఇలా జన్మకర్మ పాపాలు కలిగినటువంటి మనిషి చనిపోతే నరకానికి వెళ్తాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయును అని బైబిల్ చెబుతూ ఉన్న విషయాన్ని మనము విన్నాము. యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచాము అన్నమాట. యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నాము. ఏమని నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే, మనము మహిమ పొందబోతూ ఉన్నాము. మన ముందు ప్రత్యక్షము కావు, మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడనమాట భక్తుడు. అంటే మన ముందు మహిమ ప్రత్యక్షము కాబోతూ ఉన్నది. మహిమను ధరించుకోబోతూ ఉన్నాము. మనము యుగయుగాలు శాశ్వత కాలం అంతా దేవునితో నూతన యెరూషలేము పట్టణంలో జీవించబోతూ ఉన్నాం. ఇది మన